రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ ఏదైతే డిసెంబర్ 9వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము, ఒకవేళ రుణమాఫీ డబ్బులు కట్టి ఉంటే మళ్ళీ తెచ్చుకోండి, పరిగెత్తండి, తెచ్చుకోండి అని చెప్పి మీరు ఇచ్చిన మాటని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు అందరికీ రైతుల తరఫున మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మీరు ముందుగా ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముందు రైతాంగానికి మీరు మాఫీ కోరాలని కోరుతున్నాం. మాకు మాఫీ చేయండి, మాకు తప్పైందని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఖచ్చితంగా క్షమాపణ మాఫీ కోరాలని కోరుతా ఉన్నాం. కాబట్టి మేము సంపూర్ణంగా ఏదైతే మీ చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాం. మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఒక మాట మీద లేరు. ఓ మంత్రి ఏమో సగమే మందికి అయింది, ఇంకొంతమంది 7,000 కోట్లు అయిందంటారు, ఇంకో పూర్తిగా అయిందంటారు. మీకే ఒక స్పష్టత లేదు, చెప్పే వైఖరి తెలియదు. మీరు ఏదైతే చెప్పిన ప్రకారం ఏకకాలంలో సంపూర్ణంగా ఎటువంటి నిబంధనలు లేకుండా, ట్యాక్స్ అనకుండా, రేషన్ కార్డు అనకుండా, ఎటువంటి లేకుండా కూడా రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా మా